ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి రణ్వీర్తో చెప్తూ ఉంటుంది, నువ్వు కూడా మంచితనం ముసుగు వేసుకొని అంజుని తీసుకువెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది. అప్పుడే భాగ్య ఎక్కడికి వస్తుంది. ఇక రణ్వీర్ మనోహరి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే భాగ్య ఎక్కడికి వచ్చి, ఏంటి నన్ను చూసి అంత షాక్ అవుతున్నారు? మీ ముఖంలో టెన్షన్ భయం కూడా కనిపిస్తుంది. మీరేం మాట్లాడుకుంటున్నారో నేను విన్నానన్న భయంతో మీరు ఇలా భయపడిపోతున్నారా? అసలు మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా లేదా అని కూడా నేను అడగను. అదంతా నాకు అనవసరం. కానీ మీ ఇద్దరు నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని బాగి చిటికెలు వేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక మనోహరి అయితే చాలా కోపంగా, ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఈయనేదో అడిగారు, నేను దానికి సమాధానం చెప్తున్నాను. దానికే నువ్వు ఏదేదో ఊహించుకొని ఇలా మాట్లాడుకు అని మనోహరి అయితే వెళ్తూ ఉంటుంది. బాగి వెంటనే మనోహరి చేయి పట్టుకొని వెనక్కి తోస్తుంది. మీరు అంజలిని హాస్పిటల్కి తీసుకువెళ్లారన్న నిజం ఆయనకి తెలిసింది అంటే చాలా సైలెంట్గా నెమ్మదిగా అయితే ఆయన అస్సలు మాట్లాడరు. ఆయన నిన్ను చంపేస్తాడు అని బాగా చెప్తూ ఉంటుంది. రణ్వీర్ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి రణ్వీర్ అంజలిని బ్లడ్ టెస్ట్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాడన్న నిజం నాకు తెలుసు, వెనకే నువ్వు వెళ్ళావన్న విషయం నాకు తెలుసు అని బాగి అంటుంది. అయ్యో మిస్సమ్మ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని రణ్వీర్ చెప్తాడు. నేను తప్పుగా అర్థం చేసుకోవడం లేదు రణ్వీర్, నువ్వే ఈ మనోహర్తో కలిసి పెద్ద తప్పు చేస్తున్నావు. మీ ప్లాన్ ఏంటన్నది నాకు తెలియదు, మీరు ఏం చేస్తున్నారన్నది కూడా నాకు తెలియదు. కానీ పిల్లల జోలికి వెళ్ళాలి అంటే నన్ను దాటుకొని వెళ్ళాలి. ముందే చెప్తున్నాను, అది అంత సులువు కాదు. అంజలికి దగ్గర అవ్వడానికి నీకున్న కారణం ఏంటో నాకు తెలియదు. కానీ అన్నింటినీ ఇంతటితో ఆపేయి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, అదే మంచిది. లేకపోతే నీకే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక్కడి నుంచి మీరు వేసే ప్రతి అడుగులోనూ నేను మీకు అడ్డంకి అవుతాను. మీ నిజం బయట పెట్టాకే నేను ఆగుతాను అని బాగి రణ్వీర్కి వార్నింగ్ ఇస్తూ చెప్తూ ఉంటుంది. మళ్ళీ నీకు స్పెషల్గా నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని బాగి వెళ్తుంది. ఇక చిత్రగుప్తుడు కూర్చొని తూకుతూ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఆరు గుప్తా గారు అతనికి మెలకు వచ్చేలా చేస్తారు. అతని ముందు నుంచే మెల్లగా దొంగల్లా నడుచుకుంటూ పక్కకు వస్తారు. అసలు ఈ గుప్తుల వారు మళ్ళీ ఆ బాలికతో కలిసి ఏదో మంతనాలు చేస్తున్నారే. అసలు ఆ బాలికని నేను ఇక్కడికి తీసుకొచ్చి ప్రభువుల దగ్గర మార్కులు కొట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ బాలిక ద్వారా నేను ఇంకొన్ని మార్కులు కొట్టేసి నా స్థానాన్ని నాకు ఇచ్చామని వేడుకోవాలి. వీళ్ళు ఏం మంతనాలు జరుపుతున్నారో ఖచ్చితంగా నేను కూడా తెలుసుకుంటాను అని చాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు, ఏదో మాట్లాడాలని తీసుకొచ్చారు కదా అని ఆరు అడుగుతూ ఉంటుంది. అంటే మన మాటలు ఇంకెవరైనా వింటున్నారేమోనని వినకూడదని చుట్టూ గమనించుచున్నాను బాలిక అని గుప్తా గారు చెప్తారు. ముందుగా చెప్పండి గుప్తా గారు, ఎవరూ లేరు కదా అని ఆరు చెప్తుంది. ఇన్ని రోజులు భూలోకంన నేను నిన్ను ఎందుకు పెట్టి తినో నీకు తెలుసు కదా బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. మీకు రావాల్సింది ఇప్పుడు ఇచ్చేమని అడుగుతున్నారు అంతే కదా అని ఆరు చెప్తుంది. అవునని గుప్తా గారు అంటారు. అయితే చెప్పు బాలిక అని గుప్తా గారు అడుగుతారు. మీరే చెప్పండి అని ఆరు అంటుంది. నువ్వే అని ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరు చెప్పండి అని చిత్రగుప్తుల వారు అంటూ ఉంటారు. ఎవరు బాలిక, మన బాటలు పిలుచున్నారు అని గుప్తా గారు చెప్తారు. ఇచ్చట ఎవరూ లేరు అని చిత్రగుప్తుల వారు అంటారు. ఎవరూ లేరంట బాలిక, నువ్వు కానిమ్ము అని గుప్తా గారు చెప్తారు. గుప్తా గారు, మన ఒప్పందం ప్రకారం మీరు నన్ను భూలోకంలో ఉంచితేనే కదా నేను ఇస్తానని చెప్పింది అని ఆరు చెప్తుంది. కానీ మా చిత్రగుప్తుల వారు నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చారు, నేను కాదు కదా బాలిక, కాబట్టి అది నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని గుప్తా గారు చెప్తారు. కానీ నేను మీకు ఇద్దామనుకున్నా కూడా ఇప్పుడు అది భూలోకాన ఉంది గుప్తా గారు అని ఆరు చెప్తుంది. ఏమిటది అని చిత్రగుప్తుల వారు మనసులో అనుకుంటారు. గుప్తా గారు, నన్ను ఎవరైతే భూలోకానికి తీసుకువెళ్తారో వారికే నేను ఆ నాగమణిని ఇస్తాను అని ఆరు చెప్తుంది. అవునా బాలిక అని గుప్తా గారు చెప్తారు. ఏమిటి, నాగమణి ఈ బాలిక చేత ఉన్నదా అని చిత్రగుప్తుల వారు అనుకుంటారు. ఆ నాగమణికి ఉన్న పవర్స్ ఎంత గొప్పవో నాకు చాలా బాగా తెలుసు గుప్తా గారు. నన్ను ఎవరైతే భూలోకానికి తీసుకువెళ్తారో ఆ శక్తులన్నీ కూడా ఆ నాగమణిని పొందడం ద్వారా వాళ్ళకి వస్తాయి. నేను వాళ్ళ చేతికి ఆ నాగమణిని ఇస్తాను, మీకైతే అస్సలు ఇవ్వను. అయితే మీరు నన్ను భూలోకానికి తీసుకువెళ్ళండి, నేను మీకే ఇస్తాను అని ఆరు చెప్తే, అయితే ఇట్లే నిన్ను భూలోకానికి తీసుకువెళ్ళి మా చిత్రగుప్తుల పదవిని కూడా నేను కైవసం చేసుకుంటాను, ఆ నాగమణిని కూడా నేను దక్కించుకుంటాను అని
గుప్తా గారు చెప్తారు. కానీ ఇక్కడంతా కూడా ఇప్పుడు చిత్రగుప్తుల వారి మాటే నడుస్తోందని నేను కూడా విన్నాను గుప్తా గారు. మీకంత సీన్ లేదని నాకు అర్థమైందిలేండి అని మన డీల్ క్యాన్సిల్ అని ఆరు చెప్తూ వెళ్ళిపోతుంది. సమయానికి మా చిత్రగుప్తుల వారు ఇక్కడ లేరు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఈ నిజం ఆయనకి తెలిసిపోయి ఉండేది అని గుప్తా గారు కావాలని చిత్రగుప్తుల వారు వినేలా మాట్లాడతారు. ఇంకా అప్పుడే చిత్రగుప్తుల వారు అక్కడికి వచ్చి అరే రే అంటే ఆ రోజు మా ప్రభుల వారు పాములా వెళ్ళింది ఆ నాగమణి కోసమే అన్నమాట. ఇన్ని రోజులు ఈ గుప్తా గారు కూడా ఆ నాగమణి కోసమే ఈ బాలికని భూలోకంలో ఉంచారన్నమాట. ఇప్పుడు ఈ నిజం నా చెవిన పడింది కదా, కాబట్టి వీరిద్దరూ తెర వెనుక ఎంత నాటకమాడారు. ఈ నిజం నాకు తెలిసింది కాబట్టి ఈ బాలిక నేనే భూలోకానికి తీసుకువెళ్ళి ఆ నాగమణి నేను సొంతం చేసుకుంటాను అని చిత్రగుప్త వారు అనుకుంటారు. ఆరు గుప్తా గారు ఇదంతా వింటూ సంతోషంగా ఉంటారు. ఆరు గుప్తా గారు ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకుంటారు. చిత్రగుప్తుల వారు మన బుట్టలో పడిపోయారు అని ఆరు చెప్తూ ఉంటుంది. మామూలుగా కాదు, చాలా బాగా పడిపోయారు అని గుప్తా గారు చెప్తారు. ఇక అమర్, అంజు, దుర్గామాత లాకెట్ని చేతిలో పట్టుకుని చూసుకుంటూ కిందికి వస్తూ ఉంటారు. రాథోడ్, ఇందులో మనకు కావాల్సినటువన్నీ రాసేసాను, ఇది మిస్ చేయకుండా తీసుకురా అని చెప్తూ ఉంటే అలాగే మిస్ అమ్మ అని రాథోడ్ ఆ చీటీని తీసుకుంటాడు. అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. మిస్ అమ్మ, అంజు లేదా ఆడుకోవడానికి వెళ్ళిందా? సరే, అంజు రాగానే ఇదిగో ఈ లాకెట్ని తన మెడలో వేయాలి అని అమర్ ఇస్తూ ఉంటాడు. సరే అని బాగి చేతిలోకి తీసుకుంటుంది లాకెట్ని. అప్పుడే సదాశివం అక్కడికి వస్తాడు. ఏందమ్మా మిస్ అమ్మ, అమర్ నీకు బంగారు చైన్ని గిఫ్ట్గా ఇస్తున్నాడా అని అడుగుతూ ఉంటాడు. లేదు మామయ్య, ఇది అంజు చైను, మెడలో వేయమని ఆయన నాకు ఇస్తున్నారు అని బాగి చెప్తూ ఉంటుంది. ఏంటి అమర్, ఏదైనా ఫంక్షన్ అప్పుడో లేకుంటే అంజు బర్త్డే అప్పుడు మాత్రమే కదా ఆ లాకెట్ చైన్ని అంజు మెడలో వేస్తావు, ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు అని సదాశివం అడుగుతూ ఉంటాడు. ఇది ఇక ఎప్పటికీ కూడా అంజు మెడలోనే ఉండాలి అమ్మా, ఇది అంజుకి సొంతం, ఎందుకంటే ఇది అంజు మెడలో ఉంటే తన ప్రయాణంలో తన కన్న వాళ్ళు ఉంటారని అని అమర్ ఇక అసలు నిజం చెప్పేస్తాడు. ఇక రాతోడైతే షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు, కన్నవాళ్ళు అని ఎవరో అన్నట్లుగా మాట్లాడుతున్నారేంటి అని బాగి అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ, ఈ చైను మేడం ఎంతో ఇష్టపడి అంజలి కోసం చేయించిన చైను, ఇప్పుడు ఈ చైన్ అంజలి పాపం మెడలో ఉంటే మేడం ఎప్పుడు అంజలితో ఉన్నట్లే ఉంటారు కదా, అందుకే సార్ అలా అన్నారు, అంతే కదా సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అంతేనని అమర్ చెప్తాడు. డాడ్, నేను బయట ఆడిన గేమ్స్లో నేనే ఫస్ట్ వచ్చాను డాడ్ అని అంజలి పరిగెత్తుకొని అక్కడికి వచ్చి చెప్తూ ఉంటుంది. అంజలి, ఇదిగో ఈ చైన్ నీ మెడలో వేసుకో అని అమర్ వేస్తూ ఉంటాడు. డాడ్, ఇది ఎప్పుడు నాతోనే ఉంటుందా డాడ్ అని అంజలి అడుగుతూ ఉంటుంది. అవును, దీన్ని ఎప్పుడూ నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇది ఎప్పటికీ నీతోనే ఉండాలి అని అమర్ అంటాడు. ఈ చైన్ ఎప్పుడూ నాతో ఉంటే నాకెందుకో చాలా సంతోషంగా ఉంటుంది డాడ్ అని అంజలి ఆ చైన్ని చూసుకుంటుంటుంది. అప్పుడే మనోహరి, రణ్వీర్ ఇదంతా పైనుంచి చూస్తూ ఉంటారు. ఏంటా చైన్ అని రణ్వీర్ అడుగుతూ ఉంటాడు. అది గోల్డ్ చైన్, ఎందుకో అమర్ దాన్ని ఫంక్షన్లప్పుడు బర్త్డే అప్పుడు మాత్రమే అంజలి మెడలో వేస్తూ ఉంటాడు, కేవలం ఒక చైన్ మాత్రమే అని మనోహరి చెప్తూ ఉంటుంది. కానీ అమర్ అలా అంత జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ ఉన్నాడంటే సంథింగ్ ఏదో ఉంటుంది అని రణ్వీర్ అయితే చెప్తూ ఆ చైన్ని ఇక పరిశీలనగా చూస్తూ ఉంటాడు. దూరం నుంచి మనోహరి, రణ్వీర్ ఆ చైన్ వైపు చూస్తూ పరిగెత్తుకొని కిందికి వస్తారు. నా మెడలో గోల్డ్ చైన్ ఉంది, మీ ముగ్గురికి లేదు అని అంజలి వాళ్ళని వేడిపిస్తూ ఉంటుంది. మిగతా ముగ్గురు పిల్లలు మమ్మల్ని ఏడిపిస్తావా అని అంజలి వెంటపడుతూ ఉంటారు. ఇక రణ్వీర్, మనోహర్ అయితే బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ చైన్ ఇప్పుడు మన కంట పడింది అని ఈ విషయం తెలియక ఇన్ని రోజులు పిచ్చోళ్ళ నేను దేశం మొత్తం తిరిగాను, ఈ విషయం ముందే తెలుసుంటే ఈ పాటికి నా పని ఎప్పుడో పూర్తయి ఉండేది అని రణ్వీర్ చెప్తాడు. ఇప్పుడు ఆ చైన్ బయటకు తీశాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఈ విషయం మనకి ఎప్పటికి కూడా తెలుసుండేది కాదు అని మనోహరి చెప్తుంది. అమర్ నాకు తెలియకుండా నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఈరోజు అమర్ అంజు మెడలో ఆ దుర్గామాత చైన్ వేయటం ఏంటి, ఇప్పుడు నా కూతురి మెడలో నేను వేసిన దుర్గామాత చైన్ నాకు గుర్తుకు రావటం ఏమిటి అని రణ్వీర్ అంటూ ఉంటాడు. ఆ చైన్ లేకుండా నువ్వు అంజలిని తీసుకువెళ్ళినా కూడా ట్రస్ట్ పేరుతో పెద్దమ్మ పిల్లలు ఆ చైన్ లేదని చెప్పి నీకు రావాల్సిన ఆస్తిని నీకు ఖచ్చితంగా రాకుండా చేసేవాళ్ళు, అలాంటి చైన్ని నువ్వు కూడా తయారు చేయించేసాయి అంతే కదా అని మనోహరి చెప్తుంది. తరతరాలుగా మా ఇంటి ఆడపిల్లల మెడలో వేస్తున్న చైన్ అది, కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా మా అన్నలు ఈజీగా కనిపెట్టేస్తారు అని రణ్వీర్ చెప్తాడు. సరే, సేమ్ అలాంటి చైనే తయారు చేసేవాళ్ళు నాకు ఒకరు తెలుసు,
మనం చేయించుకుందాం అని మనోహరి చెప్తుంది. సరే, దుర్గమ్మ చైన్ని సేమ్ అదే విధంగా తయారు చేయించుకొని మనం అంజలిని తీసుకువెళ్దాం అని రణ్వీర్ అంటాడు. అప్పుడే ఇక అంజలి అక్కడికి వస్తుంది. నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి రణ్వీర్ అంకుల్. మీరేంటి మనోహర్ అంటే ఎప్పటి నుంచో బాగా తెలిసిందనిలా మీరు అంత బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి అని అంజలి అడుగుతూ ఉంటుంది. అంటే నేను పని అయిపోయిన తర్వాత ఊరు వెళ్ళాలి కదా, అంత లోపల నిన్ను మూవీకి తీసుకెళ్దామని అనుకుంటున్నాను అని రణ్వీర్ చెప్తాడు. నేను ఒక్కదాన్ని రావటం ఏంటి, ఇంట్లో అందరినీ తీసుకెళ్దాం అని అంజలి చెప్తుంది. నా పని పూర్తయిన తర్వాత అందరికీ చెప్దాంలే అంజు, అయినా నీకు ఇంకా ఏమేమి ఇష్టమో మనోహరి ఆంటీని అడిగి తెలుసుకుందాం అని రణ్వీర్ చెప్తాడు. ఇంతకీ మీరు నా మెడలో ఉన్న చైన్ చూడలేదు కదా, చూపిస్తాను చూడండి అని అంజలి తీసి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే అమ్ము పరిగెత్తుకొని ఎక్కడికి వస్తుంది. ఆనంద్, ఆకాష్ నీ చాక్లెట్లన్నీ తినేస్తున్నారు అని చెప్తూ ఉంటే ఆ చైన్ని చూపించుకుంటానే అంజు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. నువ్వు కాస్తలో కవర్ చేసి తప్పించుకున్నావు కాబట్టి సరిపోయింది, లేకుంటే పొట్టి దానికి దొరికిపోయి ఉండేవాళ్ళం అని మనోహరి చెప్తుంది. సరే, నేను ముందు వెళ్తాను, నువ్వు నా వెనకాలే వచ్చేసి ఆ చైన్ తయారు చేయించుకుందాం అని మనోహరి అంటుంది. ఇక చిత్రగుప్తుల వారు ఆరు దగ్గరికి వస్తారు. భూలోకానికి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు.